ఇప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి? మాకు చెప్పాలంటే రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఫ్రీ బస్సులు పెట్టి మాకు చాలా పరిచయం చేసింది. కనీసం ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ కింద 60,000 ఆటోలు రిలీజ్ చేసినట్టే కానీ ఎవరి పేరు మీద అయితే వస్తున్నాయో బండ్లు అవి సిటీ బండ్ల వరకే పరిమితం అయిపోయింది. ఇక వచ్చేసే వరకు 08, 07 ఆటోలు వచ్చే వరకు ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ ఆపి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆటోలు ఇవి సిటీ బండ్లు కాదు, డిస్ట్రిక్ట్ బండ్లను ఆపడము, వాళ్ళకు మాకు చాలన్లు రాయడము, ఇలా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఈయన పెట్టిన 5 స్కీమ్లలో ఒక స్కీమ్ అయితే మరీ ఘోరంగా ఇచ్చేసిండు ఫ్రీ బస్సులని. ఆ ఫ్రీ బస్సులు పెట్టినప్పటి నుంచి మా ఆటో వాళ్ళ బ్రతుకులు అయితే చాలా ఘోరంగా తయారైంది. అంటే ఎందుకు చెప్పాలంటే ఈయన ఈ ఫ్రీ బస్సులు పెట్టడం ఒకటి, ఆడవాళ్ళు ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చి మొత్తం షికార్లు కొట్టియడం. ఆ షికార్లు కొట్టడం ఏమో కానీ ఫ్రీ బస్సులలో వెళ్ళిపోవడం. మేము ఇక్కడ గంటల తరబడి నిలబడి చాలా పబ్లిక్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. మా భార్య పిల్లల గురించి ఏదో సాయంత్రం వరకు 500 చేసుకుందామనే రోజులు ఉండేవి, కానీ 500 కాదు కదా 300 కూడా చేయలేకపోతున్నాం. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు మీ కారోబార్ ఎలా నడిచింది? సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కారోబార్ ఉన్న నిజము. కేసీఆర్ గురించి అబద్ధం లేదు, ఆయన గురించి నిజమని కాదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు చాలా బాగా జరిగింది, ఎలాంటి ఇబ్బందులు లేవు. అది ఓలా ఊబర్ ఉన్నా నడిచింది, మాకు అది లేకపోయినా నడిచింది. రోజు అప్పట్లో చెప్పాలంటే ఒక 800-1000 రూపాయలు ఇక్కడే మేము సర్వనార్ కొత్తపేట లోకల్లోనే చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు లోకల్ కాదు కదా, సిటీ తిరిగినా 1000 రూపాయలు చేసే పరిస్థితి లేదు. కనీసం 500 ఇంటికి తీసుకోదామంటే మరీ ఘోరమైన ఇబ్బందులు. ఈ ఓలా ఊబర్ రావడం వల్ల ఒకటి, ఈ ఓలా ఊబర్ ఉన్నా మాకు ప్రాబ్లం ఏం లేదు. ఆ 2 వీలర్ ఓలా ఊబర్ తీసేస్తే వాళ్ళ వల్లనన్నా మేము బ్రతుకుదామనే ఒక గ్యారంటీ ఉండేది. ఇప్పుడు చూడండి, ఆ 2 వీలర్ ఓలా ఊబర్ పెట్టడం వల్ల మాకు ఎంత ఇబ్బందులు అయిపోతున్నాయి అంటే, వాడు ఇక్కడ బస్సు దిగడము, మేము మాట్లాడే రేట్కి ఆ 2 వీలర్ బుక్ చేసుకోవడం, 2 వీలర్ మీద వెళ్ళిపోతున్నారు. అది ఏమంటూ ఇక మా ఆటో డ్రైవర్లకు చాలా అవమానం జరుగుతుంది వాళ్ళ వల్ల మాత్రం. కనీసం 2 వీలర్లు నడిపిస్తున్నారేమో నడవనివ్వండి, కానీ దానికంటూ ఒక రిజిస్ట్రేషన్ నెంబరు, వాళ్ళకు ఒక ఎల్లో ప్లేటు, వాళ్ళకు ఒక సింబల్, వాళ్ళకు ఒక డ్రెస్ ఇవ్వండి, వాళ్ళకు టెక్సీ ప్లేట్ పెట్టి ఓలా ఊబర్కి అలాట్ చేయండి. సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు ఊబర్ ఆన్ చేస్తున్నాడు, కస్టమర్ని తీసుకోవచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయర్ అదే పని చేస్తున్నారు. ఆఖరికి ఆటో డ్రైవర్ ఎట్లా బ్రతికేది? ఆటో డ్రైవర్కి ఒక బ్రతుకు తెరువు అనేది ఉన్నదే ఇది. ఆ బ్రతుకు తెరువు మీద దెబ్బ కొడుతున్నారు. మీలో ఎవరికైనా సబ్సిడీ కింద ఆటోలు వచ్చినాయా సార్? చెప్పాలంటే నాకే వచ్చింది. చూడండి 07 వచ్చి ఏం లేమని చెప్పండి. కానిస్టేబుల్ నిన్ననే కానిస్టేబుల్ బండి ఆపి, అయ్యా అంటే సార్ నాకు సబ్సిడీ కింద వచ్చింది, రేవంత్ రెడ్డి సబ్సిడీ కింద వచ్చింది, ఇది నో ఎంట్రీ, సిటీ బండి కాదు డిస్ట్రిక్ట్ బండి అంటాడు. డిస్ట్రిక్ట్ బండి కాదు సార్, ఇది మన్యా కూడా ఎన్ని కిలోమీటర్లు ఉందని అని అన్న. అంటే మీకు తెలుసా నాకు తెలుసా, ఇది డిస్ట్రిక్ట్ బండి, ఇది సిటీలోకి రావద్దు అని నాకు చాలా రాసి ఏమన్నా అంటే, సార్ ఈ సబ్సిడీ బండి కదా రేవంత్ రెడ్డి ఇచ్చిండు అంటే, ఆ రేవంత్ రెడ్డి కడతాడా చాలని అంటున్నాడు. మళ్ళీ మాకు సబ్సిడీ కింద ఆటో ఇచ్చి ఏం లాభం? అంటే మీరు రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇస్తున్నటువంటి పైసలు సరిపోతున్నాయా? ఆటోకి మన ఫైనాన్స్ ఏమైనా ఉంటుందా? ఆటో ఫైనాన్స్ కట్టడానికి బయట అప్పులు చేసుకోవాల్సి వస్తుంది సార్. ఇంకా ఇప్పుడు నెలకు వచ్చేసరికి 9,500 ఫైనాన్స్. ఇక్కడ మేము చేసేది రోజు 300-400 అవుతుంది. ఇలా లైన్లో పెట్టుకొని కస్టమర్ల కోసం ఎదురు చూస్తుంటాము. ఆడంగా బస్సు వస్తుంది, ఇక్కడ ఆటోలోకి వెళ్ళి బస్సు ఎక్కుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు అంత ఖర్చులు ఉంటాయి? ఇప్పుడు సాధారణంగా రేవంత్ రెడ్డి వచ్చినాక సామాన్య బియ్యాలు ఇస్తున్నారు, రేషన్ కార్డు మీద 200కే యూనిట్లకి ఉచిత కరెంట్ ఇస్తున్నా, 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. ఎవరికి వస్తుంది సార్? ఫ్రీ కరెంట్ ఎవరికి వచ్చింది? ఫ్రీ కరెంటు కాదు కదా, ఆయన ఇచ్చే రేషన్ బియ్యము ఎన్ని రోజులు వస్తాయి, ఎన్ని కిలోలు వస్తున్నాయి అంటే 25 కిలోలు వస్తాయి. 25 కిలోలు 4 ఉంటాం కుటుంబంలో, 4కి ఎన్ని రోజులు వస్తాయి అవి? ఫ్రీ బియ్యం ఒప్పుకోవచ్చు, 25 కిలోలు వస్తాయి, 30 కిలోలు వస్తాయి. ఆ 30 కిలోలు అంటే రోజు మనకు కిలో బియ్యమే నడుస్తుందా? దానికి తగ్గట్టు కూరగాయల 500 రూపాయల గ్యాస్ తెచ్చుకుంటారా? 500కే ఎవరికి రాలేదు, ఎవరికి రాలేదు. మాకు 950 రూపాయలు. రేవంత్ రెడ్డి 500కే గ్యాస్ ఇస్తున్నామని అంటున్నారు. ఆయన మాటలతోనే అవుతున్నాయి కానీ చాషలలో లేదు. ఆయన మాటలలోనే ఉంది లాజిక్, ఈ చాషలలో అయితే లేదు. ఆటోలోకి చాలా అన్యాయం చేసాడు. ఇప్పటికైతే చెప్పాలంటే ఆయన ఫ్రీ గ్యాస్ కాదు కదా, ఫ్రీ కరెంటు బిల్లు కూడా లేదు. మాకు ఊర్లలో భూమి ఉందా? మాకు భూమి ఏం లేదు. ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ పెట్టుకున్నాం, ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ పెట్టుకున్నాం కానీ రాలేదు. ఏమంటారు అధికారులు? అధికారుల దగ్గరికి పోతే ఏం స్పందిస్తలేరు. ఎలక్షన్లు అయిపోయినాక అంటున్నారు. ఇక ఎలక్షన్లు అయిపోయినాక అంటే ఇక ఎప్పుడు వస్తాయి? ఎలక్షన్లు అయిపోయినాక
మళ్ళీ తర్వాత వేరే మాట వచ్చేస్తుంది. ప్రజలంతా ఆదరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని. మరో 5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా, మరో 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంటున్నారు. ఇక చెప్పాలంటే ఆయన 5 సంవత్సరాలు కాదు కదా, ఇంకో 15 సంవత్సరాలని కూడా అనుకోవచ్చు ఆయన. కానీ ఈ 5 సంవత్సరాలే ఆయనకు చాలా బెటర్. 5 సంవత్సరాలు చేయడమే. ఆయన ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీని ఒక వేరే పార్టీలో పోయినా ఆయనకు మాత్రం ఆదరించే రాజకీయ నాయకులు లేరు, ఆదరించే ప్రజలు లేరు. ఇప్పుడు అధికారం ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చే మేబీ చెప్పలేం. టీఆర్ఎస్ రావడం కన్ఫర్మ్.